అందరికీ నమస్కారం సార్. ప్రభు విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే సార్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ కొంచెం చాలా స్పెషల్, చాలా ఒడిదుడుకులు దాటుకొని చాలా మంచి విజయం సాధించింది. మీ అందరి సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది. నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పినట్టే అందరూ ఫోన్ చేసి ఇది చాలా బాగా ఆడుతుంది, మీరు కొంచెం పుష్ చేయండి అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఇలా మీ అందరితో ఒకసారి కలుద్దాం. స్మాల్ కైండ్ ఆఫ్ మీకు ఒక హ్యాపీగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక చిన్న థింగ్. ఒకసారి కలుద్దాం అనిపించి కలిసాము. అండ్ సో హ్యాపీ రోజు అందరికీ రావడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా అసోసియేషన్ ఫామ్ అయింది హిందూ ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అందరికీ. అంటే ఇది సందర్భమో కాదో నాకు తెలియదండి మాట్లాడటం, ఎక్కడ కుదరలేదు చాలా వరకు మాట్లాడటం. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఏదో షార్ట్ ఫిలిం గచ్చిపోయిన షార్ట్ ఫిలిం చేసి సినీ జోషన్ ఆఫీస్ కృష్ణానగర్లో, అక్కడి నుంచి వచ్చి సార్ ఆఫీస్లోనే పడుకునేవాడిని. సార్ ఆఫీస్లోనే ఎడిటింగ్ ఉండేది, అక్కడే కూర్చొని చేసేవాడిని. సార్ నన్ను చూసి ఎవడో కష్టపడుతున్నాడు కొంచెం అని చెప్పి నేను వానర్ సైన్ అనే షార్ట్ ఫిలిం తీస్తే అప్పుడు సారే ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేసి అందరి దగ్గరికి ఏదైనా షో చేసి మీడియా వాళ్ళు అందరి ముందు నన్ను పరిచయం చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ మీరు చాలా అంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి, మీరు ప్రొడ్యూసర్ అయిపోవాలి. మీరు ఎనీ టైం మీ వరకు నేను ఎప్పుడైనా చెప్పండి కిరణ్ అంటే వచ్చేస్తాను సార్. సినీ జోష్ అనేది ఎప్పుడు నేను అక్కడ ఉండి చూసేవాను కదా, సినీ జోష్ అనే వెబ్సైట్ ఎలా వర్కౌట్ అవుతుంది నాకు అంతకుముందు తెలియదు అసలు ఈ వెబ్సైట్లు ఏంటి ఇవన్నీ. అసలు చాలా వెరీ 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 జెన్యున్ పర్సన్ సార్. అంటే నేను మాట్లాడే అంత వ్యక్తిని కాదు కానీ సందర్భం దొరికింది కాబట్టి మీ అందరి ముందు చెప్పుకోవాలనిపిస్తుంది సార్. ఎనీ టైం నాకు నేను ఆల్వేస్ నేను ఉంటాను సార్. ఎనీ టైం నేను ఏదైనా చేయగలుగుతుంటే ఎనీ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరోయిన్ అయిన తర్వాత మన కాల్స్ యాక్సెస్మెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత నాకు ఈ ఆలోచన నాకు ఏ పని ఉన్నా చెప్పండి సార్. మీ సినిమా నా సినిమా గురించి చెప్పాను. చెప్తే ఆ రోజు మీ దగ్గర ఏ పని ఉన్నా చెప్పండి సార్, నేను ఈ టైం వస్తానని చెప్పన్నాడు. అంత గొప్ప మనసు కలిగిన కిరణ్ అతను కష్టపడ్డాడు, అతను బయటకు వచ్చాడు. అంతేగాని మనం చేసింది ఫస్ట్ ఊరికే నా దగ్గరికి వచ్చాను అంతే. వేరే వారు రాబోయే ఇంకా పెద్ద ఆపర్చునిటీ వచ్చేసాము నా దగ్గరికి వచ్చి నా అదృష్టంగా వాళ్ళు. అంతేగాని కిరణ్ తను కష్టపడి ఇంత బయటకు వచ్చాడు, అట్లాగే కష్టపడతాను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సీనియర్గా కన్నా అందరికీ గురువులు అంటాడు. ఎందుకంటే ఏది ఎక్కడైంది ఇట్లా కాదు అని చెప్పి పెద్ద మనిషి మా అందరికీ తెలుస్తుంది. ఆయన ఇదే విధంగా ఇంటి నూరేళ్ళు సంతోషంగా ఉంటూ మమ్మల్ని అందరూ కూడా సంతోషంగా ఉంటారని కోరుతున్నాం. ఎస్పెషల్ తెలుగు ఫిల్మ్ తెలుసుకోవాలనుకుంటున్నా ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. రాంబాబు మరలా నెక్స్ట్ బర్త్డేకి తను ఇలాగ ఒక పెద్ద హిట్ కొట్టి అదే రోజునే కూడా మళ్ళీ మనందరం బర్త్డే సెలబ్రేషన్స్లోనే ఇలా మనకు పెద్ద సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ థ్యాంక్